శస్త్ర విజ్ఞానం ఆయుర్వేదం. ఆయుర్వేదం భారతీయుల వైద్య విజ్ఞానపు దివ్య నిధి. ఇది ఉపవేదంగా పూజించబడింది, ఇప్పటికీ పూజించబడుతుంది. దీనిని ఋగ్వేదానికి ఉపవేదంగా కూడా గుర్తిస్తారు. కానీ అథర్వణ వేదంలో కూడా ఆయుర్వేదం గురించి ఎన్నో శాస్త్ర విషయాలు ఉన్నాయి. మహర్షులు భరద్వాజుడు, ఆత్రేయుడు, అగ్నికేయుడు, చరకుడు, ధన్వంతరి, సుశ్రుతుడు ఇంకా ఎందరో మహామహులు దయాభిక్ష ఈ ఆయుర్వేద కాండం. ఇది ప్రపంచానికి భారతావని అందించిన అమృత కలశం. ఋగ్వేదంలో కొన్ని శ్లోకాలలో అశ్విని దేవతల ప్రతిభను కొనియాడుతూ ఇలా చెప్పబడింది: కాలు తెగిపోయిన ఒక స్త్రీకి వీరు ఇక్కడ కాలు తయారు చేసి కృత్రిమ అవయవాన్ని అమర్చి నడిపించారు. మరో పురుషునికి కృత్రిమ కన్ను అమర్చి చూపును ప్రసాదించారు అని. ప్రపంచంలో ప్రప్రథమంగా శస్త్రచికిత్స చేసింది భారతీయులే. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో సుశ్రుతుడు ధన్వంతరి దగ్గర శస్త్రచికిత్స విద్య అభ్యసించి సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద గ్రంథం రచించారు. అందులో శస్త్రచికిత్సలోని 8 విభాగాల గురించి చర్చించాడు అతను. ఛేద్య అనగా కోయుట, లేఖ్య వేరు చేయుట, వేద్య విష పదార్థాలు తొలగించుట, ఐష్య రక్తనాళాలలో రోగకారకాలను వెదకటం, ఆహారక్రియ హానికారక ఉత్పత్తులను నిరోధించుట, విశ్రద్వయ నీరు తొలగించుట, శివ్య గాయానికి కుట్లు వేయుట, భేద్యక్రియ రంధ్రం చేయుట. ప్లాస్టిక్ సర్జరీ గురించి సుశ్రుత సంహితలో ఉంది. ఆ కాలంలో ముక్కులు చెవులు తెగిన వారికి వాటిని తిరిగి అతికించేవారు. ఎన్నో రకాల కంటి శస్త్రచికిత్సలు జరిపేవారు. క్యాటరాక్ట్ని గుర్తించి నివారించేవారు. మానవ శరీర నిర్మాణం గురించి తెలుసుకునేందుకు ఉపయోగించేలా మృత శరీరాన్ని నిలువ ఉంచే విధానాలు కూడా ఆనాడు అమలులో ఉండేవి. ఆనాటి శస్త్రచికిత్సలో ఉపయోగించే 125 పరికరాల గురించి కూడా సుశ్రుత సంహిత వివరించి ఉంది. అప్పటికే సిజేరియన్ చేయగలిగిన నైపుణ్యం మన వైద్యులకు ఉండేది. భోజ ప్రబంధంలో భోజరాజుకు శస్త్రచికిత్స జరిగిందనే వివరణ ఉంది. భోజరాజుకు సమ్మోహిని అనే మత్తుమందు ఇచ్చి ఆయన మెదడులో పెరిగిన గడ్డను తొలగించి తిరిగి తలకు కుట్లు వేసి మత్తు వదిలించి వ్యాధి నయం చేశారట. వినయ పీఠకం అనే గ్రంథంలో ఒక వ్యక్తి శిరస్సులోని క్రిములను శస్త్రచికిత్స చేసి తొలగించి లేపనాల ద్వారా ఆ గాయం మానినట్లు ఉంది. ఆయుర్వేద గ్రంథాలు అనగా చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం, భావ ప్రకాశ వీటిలో తెలపబడిన ఔషధీయ విజ్ఞానం అనగా మెడికల్ ప్లాంట్స్ ఈనాటి మన వైద్యులను, పాశ్చాత్య వైద్యులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నవి. ఆయుర్వేదం వ్యాధి నివారకంగానే కాదు, మనిషి శారీరక మానసిక దోషాలను సైతం తగ్గించి వ్యాధి లక్షణాలను గుర్తిస్తూ ప్రధానంగా వ్యాధుల నిరోధకంగా పనిచేస్తుంది. మనిషి ముఖ కవలికలు, నాడీ శరీర వాసనలను చూసి అతని ఆరోగ్య స్థితిని గుర్తించేలా మాధవుని నిదాన శాస్త్రం ఆనాడు అందుబాటులో ఉండేది.